ఆస్ట్రేలియా జింబాబ్వేతో ఓడిపోయారు హో అంటూ దండోరా వేస్తున్నాడు క్రికెట్ ప్రపంచం మొత్తం అంతా కూడా. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అయితే ఒక సరదా లాజిక్ తీసుకురావాలి మనం. అదేంటంటే ఎప్పుడెప్పుడైతే వరల్డ్ కప్స్లో జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించిందో అప్పుడప్పుడు ఇండియా ఆ వరల్డ్ కప్ గెలిచింది. 1983 ఓడియా వరల్డ్ కప్ జరిగింది, ఇండియా గెలిచింది. 2007 T20 వరల్డ్ కప్ ఓడిపోయారు ఆస్ట్రేలియా జింబాబ్వేతో, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అంటే A = B = C = D = A - B హోల్ క్యూబ్ ప్లస్ B² + 3AB - 4AC/2A జరుగుతుందా? మాట్లాడుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. లింక్ ఏమన్నా ఉంటుందా? వి విల్ టాక్ అబౌట్ దట్. అలాగే అసోసియేట్ నేషన్స్లో ఒక పెద్ద అప్సెట్ జరిగింది. నెదర్లాండ్స్ యూఎస్ఏ కింద ఉంటారు ర్యాంకింగ్స్లో, నెదర్లాండ్స్ పైన ఉంటారు. కానీ ఈ కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళని ఓడించారు, కన్విన్సింగ్గా ఓడించారు. మరి దాని గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి. అక్కడ కూడా ఒక తెలుగు తేజం వెలిగిపోయాడు కాబట్టి తన గురించి కూడా లైట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి రకరకాల పాయింట్లు ఏవో బయటకు వస్తున్నాయి. పిచ్చిని ఏదో మార్చేస్తారని పిచ్చి వాగులు ఏదో వాగుతున్నారు. వి లైట్లీ టాక్ అబౌట్ దట్ అమ్మా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇంట్రెస్టింగ్ డే T20 వరల్డ్ కప్ ఆఫ్ 2026. ఎందుకంటే జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించారు. సూపర్ మ్యాచ్ ఆడారు. థరోలీ డిజర్వింగ్. నౌ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చెప్పాలి, ఇది ఆస్ట్రేలియా ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ వస్తున్నప్పుడే అనుకున్నాం బౌలింగ్ అంత గొప్పగా లేదు. వీళ్ళు సెమీఫైనల్స్ దాకా వెళ్తే నిజంగానే ఇట్ విల్ బి అ సర్ప్రైజ్. బికాస్ బౌలింగ్ లేనప్పుడు టోర్నమెంట్స్ గెలవలేరు. ఉట్టి బ్యాటింగ్ బలం పైన ఎక్కువ దూరం వెళ్ళలేరు. బ్యాటింగ్ కూడా కొంచెం క్షీణించుకుపోయింది. మిచ్ మార్ష్ కూడా ఆడలేదు. ట్రావిస్ హెడ్ ఇస్ అ స్కిప్పర్ ఈ గేమ్లో. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దట్ ఆస్ట్రేలియా ఇది వాళ్ళ బి టీమో సి టీమో అనుకోవాలి. అంత బెంచ్ స్ట్రెంత్ వాళ్ళ దగ్గర లేదు. ఇదే టీంకి మీరు మిచ్ మార్ష్ని యాడ్ చేయండి, దాని తర్వాత మీరు ప్యాట్ కమిన్స్ని, జాష్ హేజల్వుడ్ని వీళ్ళందరినీ యాడ్ చేస్తే దీని లుక్కే మారిపోతుంది. అది జరగలేదు. బట్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ జింబాబ్వే, బికాస్ వాళ్ళు కాదుగా సెలెక్ట్ చేసింది ఆస్ట్రేలియన్ టీంని, వాళ్ళు కాదుగా వాళ్ళ ప్లేయర్స్ ఫిట్గా లేకుండా చేసింది. సో వాళ్ళకి ఇచ్చిన టీంతో వీళ్ళు ఆడతారు. బాగా పర్ఫామ్ చేశారు, ఫెంటాస్టిక్ క్రికెట్ ఆడారు. వీట్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫీల్డింగ్ అదర్రా కొట్టారు. ఫీల్డింగ్లో ఎందుకో ఏమిటో చెప్తాను. సమరీ ఏంట్రా అంటే మొదట బ్యాటింగ్ చేస్తూ జింబాబ్వే 169 for 2 వాళ్ళ 20 ఓవర్స్లో. వాళ్ళ ఓపెనర్ బ్రైన్ బెనెట్ ఒక ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తర్వాత సికందర్ రజా నుంచి కాంట్రిబ్యూషను, బర్ల్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఇన్ రిప్లై ఆస్ట్రేలియా 146కి ఆల్అౌట్ అయిపోయారు. బ్లెస్సింగ్ ముజర్బానీ, ద 6'6" టాల్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ జింబాబ్వే, వరల్డ్ క్లాస్ బౌలర్. ఆర్సీబీ కూడా ఆడాడు సీజన్, గుర్తుందా మీకు? తను 4 వికెట్ హాల్, 4 for 17 తీసుకున్నాడు. చీఫ్ ఆర్కిటెక్ట్, డిస్ట్రాయర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ బ్యాటింగ్ లైనప్. తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. జబర్దస్త్ ఫీల్డింగ్ చేశారు జింబాబ్వే వాళ్ళు. అండ్ దాంతో వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు. నా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. బై ది వే, వీడియో ఎక్కడైనా నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్. మీరు లైక్ కొడితే అది మొబైల్లో కానీ ల్యాప్టాప్ కానీ లైక్ కొడితే బాల్ వస్తుందంట. గమనించారు ఎప్పుడన్నా? లైక్ కొట్టి చూడండి. రాకపోతే చెప్పండి రాలేదని, వచ్చితే మనకు వచ్చిందని చెప్పండి, కమెంట్ చేయండి. ఓకేనా? సరే, జరిగింది ఏంటి డీటెయిల్గా మ్యాచ్లో అంటే, జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళ ఓపెనర్ బెనెట్ బాగానే స్టార్ట్ చేశాడు. నాట్ జస్ట్ హిమ్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 61 ఉండింది. మరుమని గ్లెన్ మ్యాక్స్వెల్ని స్వీప్లు, రివర్స్ స్వీప్లు, స్విచ్ హిట్లు ఇష్టం వచ్చినట్టు కొట్టిబారు దొబ్బాడు. దాని తర్వాత బెనెట్ కంటిన్యూ చేశాడు, ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. బట్ బెనెట్ ఈవెన్చువల్గా ఇన్నింగ్స్ అయిపోయేసరికి స్ట్రైక్ రేట్ 114 మాత్రమే. ఓ T20 ఫార్మాట్లో 114 స్ట్రైక్ రేట్ సరిపోతుందా అన్న ప్రశ్నలు ఎవరికైనా వచ్చి ఉండాలి. అంటే ఇది ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సా, ఈ ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ ఓడిపోయారా అన్నొక ప్రశ్న వస్తుంది మ్యాచ్ అయిపోయిన తర్వాత అనిపించింది. బట్ ఈవెన్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా కావాల్సిన రన్ స్కోర్ చేయలేదు. వాళ్ళ బౌలింగ్ ఇంతకు చెప్పినట్టుగా అంత గొప్పగా ఏమీ లేదు. వేస్తున్న వాళ్ళు ఎవరు సరిగ్గా వేయలేదు. మార్కస్ స్టోయినిస్ మధ్యలో ఇంజరీ కూడా అయింది. బాల్ తగిలిన తన థంబ్ పైన, తను బయటకు వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ ఆ నెక్స్ట్ బాల్ వేసిన గ్రీన్ వికెట్ తీసుకున్నాడు. అక్కడే తను బర్ల్ని అవుట్ చేసి బ్రాట్ దెమ్ బ్యాక్ ఇంటు ద గేమ్. కానీ 2 వికెట్లు పడ్డాయి. సికందర్ రజా వచ్చి తను కూడా చిన్న క్యామియో అవుట్ ఆడేశాడు. మొత్తానికి 169 కొట్టారు. వీళ్ళ బ్యాటింగ్ ఇలా ఉంది. సరే, బౌలింగ్ అంతంత మాత్రమే ఆస్ట్రేలియాది కూడా, నథింగ్ టు టాక్ అబౌట్ రియలీ. అండ్ మొదలైంది ఆస్ట్రేలియా చేజ్. ఇక్కడ స్టార్ట్ అయింది. బ్లెస్సింగ్ ముజర్బానీ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇంపార్టెంట్ టైమ్స్లో బ్రేక్ త్రూస్ అందించాడు. 4 for 17 అంత పొడుగుంటాడు. టీవీ టవర్ అంత పొడుగుంటాడు. ఇంకా పైనుంచి ఎక్కడి నుంచో బాల్ వేస్తుంటాడు. బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అవుతూ ఉంటుంది. ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్, ఇస్ నో డౌట్ ఇన్ దట్. తను ఒక 4 వికెట్ హాల్ తీసుకోవడం, తనకి సపోర్టింగ్గా మిగతా అందరూ ఈవెన్స్ కొన్ని వికెట్స్ తీసుకున్నాడు. ఎప్పుడైతే మీరు ట్రావిస్ హెడ్ని ఇన్సైడ్ ఎడ్జ్లో షూకి తగిలి బౌల్డ్ అయ్యాడో, ఎప్పుడైతే గ్రీన్ని కాట్ బిహైండ్ చేశారో, ఎప్పుడైతే టిమ్ డేవిడ్ని లెగ్ సైడ్ కాటెడ్ షార్ట్ ఫైన్ లెగ్ చేశారో, వాళ్ళు అలా ఇరుక్కుపోయారు. జాష్ ఇంగ్లీష్ కూడా ఓడిపోయేసరికి 4 డౌన్ పవర్ ప్లేలోనే, 26 for 4. తర్వాత వచ్చింది మంచి పార్ట్నర్షిప్. గ్లెన్ మ్యాక్స్వెల్ ఎవరైతే వరల్డ్ కప్స్లో ఒంటి కాలు మీద 2 కాలు పనిచేయకపోయినా కూడా డబుల్ సెంచరీ కొడతాడో తను, అండ్ మ్యాట్ రెన్షా, ఇద్దరు చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు. దే బ్రాట్ ఆస్ట్రేలియా బ్యాక్ ఇన్ టు ద గేమ్.
తర్వాతే మారింది. మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్పుడైతే అవుట్ చేశారో 31 balls 31 runs పైన మళ్ళీ గేమ్ తిరిగింది. అండ్ ఫీల్డింగ్ ఆఫ్ జింబాబ్వే వాడి అమ్మ బంటే అదరగొట్టారు ఫీల్డింగ్ అయితే. బౌండరీ దగ్గర 6 ఆపడాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి దుంకేసి బౌండరీలు ఆపేయడాలు, తర్వాత ఒక క్యాచ్ ఎవరిది బెండ్ వాషెస్, అంటే వాషెస్ ఏముంది అనుకోవచ్చు, కానీ ఆ మూమెంట్లో ప్రెజర్ పెరుగుతున్నప్పుడు ఆ కుర్రాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ కొట్టి ఫుల్ రన్లో స్ప్రింట్లో డైవ్ కొట్టి ఆ క్యాచ్ ఏదైతే తీసాడో మహాప్రభు, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ ద టోర్నమెంట్ ఇది. మంచి క్యాచ్లు చూసాం ఇప్పటిదాకా. మీ ఫేవరెట్ క్యాచ్ అయితే కమెంట్ చేయాలి నాకు. మన వెస్ట్ ఇండియన్ షిమ్రాన్ హెట్మేర్ పట్టిన క్యాచా, అదే మ్యాచ్లో మెక్మలన్ పట్టిన క్యాచా, లేకపోతే బాబర్ ఆజం పట్టిన క్యాచా, లేకపోతే వాళ్ళ కీపర్ పట్టిన క్యాచా, లేకపోతే మన ఇండియన్స్లో ఎవరైనా క్యాచ్లు మంచి పట్టారా? రింకు సింగ్ గురించి క్యాచ్లు పట్టాడు, నాకు ఎవరు వెంటనే తట్టట్లేదు. కానీ మీ ఉద్దేశంలో ఇప్పటిదాకా జరిగిన బెస్ట్ క్యాచ్ ఏదో కాస్త కమెంట్లో చెప్పండి. ఓకే, వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. అలా చేసి మొత్తానికి 146కి ఆల్అౌట్ చేశారు ఆస్ట్రేలియాని. బిక్కమో వేసుకొని వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్కి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. పాయింట్స్ టేబుల్లో చూస్తే కనుక ఆస్ట్రేలియా 3వ స్థానంలో, శ్రీలంక టాప్లో, సెకండ్ స్పాట్లో జింబాబ్వే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆడబోతున్న మ్యాచ్ అగైన్స్ శ్రీలంక. అది కనుక ఆస్ట్రేలియా ఓడిపోయిందంటే పెట్టెబేళ్ళ సర్దుకొని వాళ్ళు ఫాస్ట్గా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు. గ్రూప్ స్టేజ్లో బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జింబాబ్వేతో ఓడిపోతే అదే జరగచ్చు. అది గ్రూప్ ఆఫ్ డెత్ కూడా కాదు, బట్ జింబాబ్వేతో ఓడిపోయారు. శ్రీలంకతో ఇప్పుడు గెలవకపోతే నెట్ రన్ రేట్ కూడా వాళ్ళకి ఫేవర్లో ఉండదు. అంటే అఫ్కోర్స్ జింబాబ్వే ఇంకా 2 out of 2 గెలిచడానికి, ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు సీ త్రూ అయిపోవడానికి, వాళ్ళ ముందరికి వెళ్ళిపోవడానికి సూపర్ ఎయిట్స్కి బోల్డ్ అవకాశాలు పెరిగాయి అనమాట. సో ఫస్ట్ మేజర్ అప్సెట్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఇదే నా ఉద్దేశంలో. అండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు వాచ్. బాగా ఎంజాయ్ చేశాను నేను, అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఆస్ట్రేలియా ఓడిపోతే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది నాకు అని ఫీల్ అయ్యే బ్యాచ్ అయితే యూ విల్ బి రియలీ హ్యాపీ. బట్ నేను జింబాబ్వే కోసం హ్యాపీగా ఉన్నాను, ఆస్ట్రేలియా ఓడిపోయిందని కాదు. అంటే వాడు బాధపడుతున్నందుకు కాదు, నాకేదో ఆనందం ఉండాలి కదా. జింబాబ్వే ఇంత బాగా ఫీల్డింగ్ చేసి, బ్యాటింగ్ చేసి, బౌలింగ్ చేసి గెలిచినందుకు నేను ఆనందపడుతున్నా. ఆస్ట్రేలియా ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదని నాకు ఒక అవగాహన ఉంది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, ఫుల్ క్రెడిట్ టు జింబాబ్వే. వెల్ డన్, బ్రిలియంతో, ఫెంటాస్టికో, సూపర్ అదరగొట్టేశారు. తర్వాత ఇంకో మ్యాచ్ జరిగింది, కెనడా యూఏఈ. ఇది నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. యూఏఈ గెలిచారు లాస్ట్లో, బట్ నేను దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సో మనం స్కిప్ చేసి థర్డ్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. థర్డ్ మ్యాచ్ వాజ్ బిట్వీన్ నెదర్లాండ్స్ అండ్ యూఎస్ఏ. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే అసోసియేట్ నేషన్స్ కదా. నెదర్లాండ్స్ పాకిస్తాన్ని ఆల్మోస్ట్ ఓడించారు. యూఎస్ఏ ఇండియాని చాలా ఇబ్బంది పెట్టారు, 77 for 6 చేశారు. తర్వాత యూఎస్ఏ పాకిస్తాన్తో ఈజీగా ఓడిపోయారు. ఈ నెదర్లాండ్స్ యూఎస్ఏ ఆడుతున్నప్పుడు కౌన్ జీతేగా అన్నది ఒక క్వశ్చన్. నెదర్లాండ్స్ యూఎస్ఏ అయితే మొదలు 3 మ్యాచ్లు ఆడితే, ఈ మ్యాచ్ కంటే మొదలు 3 సార్లు వాళ్ళే గెలిచారు. డామినేట్ సైడ్ వాళ్ళే. అండ్ అఫ్ కోర్స్ ర్యాంకింగ్స్లో కూడా వాళ్ళే పైన ఉన్నారు, వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అలాంటిది టాస్ కూడా వాళ్ళే గెలిచారు. గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు వాళ్ళు యూఎస్ఏని. అండ్ యూఎస్ఏ క్యాప్టెన్ కూడా టాస్ గెలిస్తే హంబీ బౌలింగ్ కన్నా చారైతే అని చెప్పాడు. కుదరలా, బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బాగా చేశారు. 196 కొట్టేశారు వాళ్ళు. చూస్తూ 196 కొట్టేశారు. ఆల్మోస్ట్ 200 కొట్టేశారు. అది కూడా సాయి తేజ ముక్కమల. తను లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా ఈ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో 700 runs 750s స్కోర్ చేశారు. అయినా కూడా క్రితం మ్యాచ్ డ్రాప్ చేశారు, ఫస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టలేదని. ఎందుకు చేశారు అంటే పొట్ట ఏమన్నా పాడైందా మనకు తెలియదు, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, బికాస్ దట్ ఈస్ గోయింగ్ అరౌండ్ కదా, ప్రతి టీంలో ఎవరో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంది. అదే నిజంగా డ్రాప్ చేశారు వీళ్ళకి తెలియాలి. కానీ ఈ నాక్ తర్వాత మళ్ళీ ఎవరు కూడా టచ్ చేయడానికి ఆలోచిస్తారు 2 సార్లు. ఎందుకంటే తను 51 balls 79 స్కోర్ చేశాడు, 4 6లు కొట్టాడు. ఒకటి స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్, ఒకటి కవర్స్ మీద నుంచి, ఒకటి పుల్ షాట్. నా ఫేవరెట్ కవర్స్ నుంచి కొట్టింది మా హనుమ విహారీ ఏమో స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అని చెప్పారు. బై ది వే హనుమ విహారీ అంటే గుర్తొచ్చింది, వెరీ ఇంట్రెస్టింగ్. తనతో ఒక పాడ్కాస్ట్ చేసాం, మన కౌశిక్ అండ్ కో అన్న పాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మంచి పాడ్కాస్ట్ చేస్తున్నాం మీకోసం, చాలా విషయాలు కవర్ చేస్తాం అక్కడ. అయితే దీంట్లో హనుమ విహారీ తోటి కూడా ఒక పాడ్కాస్ట్ చేసాం. దిస్ ఇస్ అబౌట్ ద T20 వరల్డ్ కప్ ఇన్ పర్టికులర్. బట్ కొంచెం తన జర్నీ గురించి కూడా లైట్గా అక్కడక్కడ కొన్ని పాయింట్స్ టచ్ చేసాం. ఇంతకు ముందర ఒకటి స్టంప్ టైల్స్లో మన ఛానల్లోనే విహారీ తోటి ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాం, రైట్. దానిలో కెమెరా అంత గొప్పగా లేదు, యాజ్ ఇన్ ఒకటే యాంగిల్లో షూట్ చేసాం. బట్ అగైన్ అక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇది కనుక మీరు చూద్దాం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి పెడతాను, గో అండ్ వాచ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్ పాడ్కాస్ట్. T20 వరల్డ్ కప్కి సంబంధించి టీమ్స్ గురించి, ప్లేయింగ్ లెవెన్స్ గురించి, ఎవరి బలాలు ఏంటి, బలహీనత ఏంటి, దాని అన్నిటి గురించి మాట్లాడడం. యూ షుడ్ డెఫినెట్లీ లిసన్ టు దిస్. T20 వరల్డ్ కప్ మీద మంచి అవగాహన పెరుగుతుంది మీకు కూడా. సో డూ వాచ్ దాట్. సరే, మన విహారీకి ఏమో స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ 6 నచ్చింది. బట్ ఓవరాల్గా తన నాక్ అయితే అందరినీ ఆకట్టుకుంది. అది మాత్రమే కాదు, లాస్ట్కి వచ్చిన తన టీమ్మేట్ శుభం, తను కూడా 24 balls 48 స్కోర్ చేశాడు. దీంతో యూఎస్ఏ స్కోర్ చేశారు 196. నౌ నెదర్లాండ్స్ అనుకుంటారు ఇంట్రా బుజ్జే కొంచెం ఎక్కువ ఇచ్చేసామని, కానీ దే షుడ్ యాక్చువల్లీ ఫెల్ట్ లిటిల్ కాన్ఫిడెంట్ గోయింగ్ ఇన్ టు ద గేమ్, బికాజ్ వాళ్ళే బెటర్ సైడ్ కదా, వాళ్ళు చేస్తామని నమ్మకం ఉండాలి.
కానీ జరగలేదు. ఎందుకంటే ఎర్లీ వికెట్స్ పడ్డాయి. లెవిట్ సరిగ్గా రన్ స్కోర్ చేయలేదు. లెవిట్‌కి అయితే బాల్ అసలు సుర్సుర్బత్తియే. యూ నో వాట్ సుర్సుర్బత్తి ఈస్? అది బేసిక్‌గా మన అరికాలు దగ్గరలో బాల్ వెళ్ళిపోతే సుర్సుర్బత్తి అంటాం. మా హైదరాబాద్ క్రికెట్ సర్కిల్స్‌లో. అలాంటి ఒక బాల్‌తో బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ డౌడ్‌కి ఫామ్ లేదు. తను ఔట్ అయిపోయాడు. ఎవరు కూడా నిలబడలేదు అక్కడ. వరుసగా వికెట్లు టప్ టాప్ టప్ టప్ పడుతూ పోయాయి. ప్రెషర్ పెరుగుతూ పోయింది. హర్మీత్ ఎవరైతే ఇండియా అండర్ 19లో 2012లో ఆడాడో, తర్వాత ముంబై తరపున ఆడాడో, ఆ మనిషి యూఎస్ఏకెళ్ళి అక్కడ ఆడుతూ ఇప్పుడు 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. 4 for 21 హ్యాపెన్స్ టు బి ది బెస్ట్ ఫిగర్స్ బై ఎ యూఎస్ఏ బౌలర్ ఇన్ T20 వరల్డ్ కప్స్. దాని పుణ్యమాని ఇక్కడ యూఎస్ఏ కూడా ఇక్కడ నెదర్లాండ్స్‌ని ఓడించారు. దాంతోటి ఇంకో అప్సెట్ జరిగింది. సో డే ఆఫ్ అప్సెట్ అనుకోవచ్చు. బికాజ్ జింబాబ్వే ఫస్ట్ ఆస్ట్రేలియాని అప్సెట్ చేశారు. యూఎస్ఏ నెదర్లాండ్స్‌ని అప్సెట్ చేశారు. సెట్ అయిపోయింది. అప్సెట్ డే అయిపోయింది. అలా జరిగిపోయిందనమాట. సో అగైన్ బోత్ ద మ్యాచెస్ ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ సార్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. మీరు ఏ మ్యాచ్ ఎక్కువ ఎంజాయ్ చేశారో కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఆడుకోవాల్సిన ఇండియా పాకిస్తాన్. ఇది ప్రివ్యూ కాదు. ప్రివ్యూ చేసుకుందాం. సెపరేట్‌గా చేసుకుందాం. కానీ దీనిలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. ఒకటి, ఈ పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ కంటే ముందర వాళ్ళ మాజీ ప్లేయర్లు, టీంలో లేని ప్లేయర్లు కాస్త మాట్లాడతారు కదా! కొన్ని కామెడీ విషయాలు ఉంటాయి. కామెడీ ఇంట్రెస్టింగ్‌గా నాకు చాలా ఇష్టంగా, నీకు తెలుసు కదా ఎంత ఇంట్రెస్ట్ నాకు కామెడీ అంటే. సక్లేన్ ముష్తాక్ తను స్టేట్మెంట్ ఇచ్చాడు. తను ఏమంటాడంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే, గ్రౌండ్స్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందంటే పిచ్ మార్చేయచ్చు. ఏమైనా చేసేయచ్చు. ఇప్పటిదాకా కొలంబోలో బాల్ టర్న్ అవుతుంది. కానీ సడన్‌గా ఐసీసీ ఎవరి గుప్పిట్లో ఉంది? మార్చేయచ్చు. ఏటి మార్చేస్తార్రా? ఏటి మార్చేస్తారు? సిమెంట్ రోడ్ అయిపోద్దా? సక్లేన్ ముష్తాకు ఇంత క్రికెట్ ఆడి, ఇంత రెస్పెక్ట్ ఉండింది ప్లేయర్‌గా మీ పైన. ఇలాంటి మాట అనేసి శాంతం నాగించేసుకున్నారు సార్ రెస్పెక్ట్ మీరు. పోయింది. ఎందుకు ఇలా మాట్లాడతారు ఏంటో? అంటే మ్యాచ్ రాంగానే ఇండియా వస్తుందనే గానీ ఏదోటి అనాలా? మొహమ్మద్ అమీర్ అంటాడు, అభిషేక్ శర్మ ఈజ్ ఎ స్లాగర్. తనకి టెక్నిక్ లేదు. కళ్ళు మూసుకొని గుడ్డు ఊపుడు ఊపుతాడు. ఎవరికి వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, తప్పులేదు. యెస్, ఓకే. అభిషేక్ శర్మ ఇప్పటిదాకా పెద్ద ఫార్మాట్స్ ఏం ఆడలేదు. T20 ఫార్మాట్‌లో కళ్ళు మూసుకొని కొడితే ఇంత కన్సిస్టెంట్‌గా రన్స్ రావు. ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉండొచ్చు కదా! నాకు నా ఒపీనియన్ ఉండొచ్చుగా. మొహమ్మద్ అమీర్ చాలా గొప్ప బౌలర్. నో డౌట్ ఇన్ దట్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్స్ అయి ఉండాల్సిందే. బట్ ఫర్ దట్ 5-year బ్యాన్ బికాస్ ఆఫ్ ఎ స్పాట్ ఫిక్సింగ్ ఇన్సిడెంట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చిన్నపిల్లాడు అప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి చేసేసాడు. వాళ్ళ కెప్టెన్ చేయించాడు. మీకు గుర్తుందా ఇన్సిడెంట్? ఎనీవేస్, ఇప్పుడు ఆయన అలా అనుకున్నాడు. స్లాగర్ అంటాడు. స్లాగర్ కాదు భయ్యా, మరీ చేయొద్దు. ఓవర్ యాక్షన్. ఇది అగైన్ ఈ బేసికల్లీ మాటల తోటాలన్నమాట. ఇవన్నీ విసురుతూ ఉంటారు. వాళ్ళ షాయిబ్ జాదా ఫర్హాన్ అంటాడు, వాళ్ళ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన తర్వాత లాస్ట్ మ్యాచ్‌లో ఎలాంటి మైండ్ సెట్‌తో ఆడతారంటే, ఏషియా కప్‌లో ఎలాంటి మైండ్ సెట్ అయితే వెళ్ళామో అదే మైండ్ సెట్ తోటి మేము మళ్ళీ అప్రోచ్ చేద్దాం అనుకుంటున్నాం మ్యాచ్ అనుకుంటా. అరే అక్కడ మైండ్ సెట్ వర్కౌట్ కాలేదు, ఓడిపోయారు కదా! మంచిదే. అదే మైండ్ సెట్ క్యారీ చేయండి. కానీ బై ది వే మా బ్రో, ఇక్కడ మనం క్రికెటర్స్‌ని అర్థం చేసుకునే వాళ్ళంగా, క్రికెట్‌ని అర్థం చేసుకునే ఫ్యాన్స్ లాగా మనం క్లియర్‌గా చూస్తే గనక పాకిస్తాన్‌కి అడ్వాంటేజ్ ఉంది. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ కొలంబోలోనే మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఆ పరిస్థితులకి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ పిచ్‌కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ గ్రౌండ్ డైమెన్షన్స్‌కి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పెద్ద బౌండరీస్ ఇవి. దానికి అలవాటు పడి ఉన్నారు. రైట్? ఇండియా సడెన్‌గా వెళ్ళి అక్కడ మ్యాచ్ ఆడాలి. మనకేమో 60-65 మీటర్ బౌండరీస్‌లో సిక్స్‌లు కొట్టడం బాగా అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. చిన్న బౌండరీస్ కదా! చిన్న గ్రౌండ్స్ కదా ఇండియాలో. సడెన్‌గా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పెద్ద బౌండరీస్‌లో ఆడుతున్నప్పుడు ఏముందిలే 6 క్లియర్ చేసేస్తా బౌండరీ అనుకుంటే అక్కడ పొరపాటు అవ్వచ్చు. పైగా వాళ్ళు స్పిన్నర్స్ బానే వేస్తున్నారు. సో యూ షుడ్ నాట్ టేక్ దెమ్ లైట్‌లీ. ఇది గతంలో జరిగిన మ్యాచ్ లాగా వన్ సైడ్ జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇట్ కుడ్ బి ఎ క్లోజ్ గేమ్ అండ్ ఐ థింక్ పాకిస్తాన్ విల్ బి ఎ టఫ్ ఆపోనెంట్ ఈ గేమ్‌లో. మనం హైప్ ఎంతన్నా ఇచ్చుకోవచ్చు. బొక్కలే 7-1 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. మాడుకోవచ్చు ఇవన్నీ కూడా మనం. ఆన్ పేపర్ అన్నీ నిజాలే. ఆన్ పేపర్ ఇండియా ఇప్పటికి కూడా సుపీరియర్ సైడే. ఆన్ పేపర్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇండియా ప్లేయర్స్ ఆర్ ఫార్ సుపీరియర్. మన క్రికెటింగ్ స్ట్రక్చర్ ఈజ్ వే బెటర్ దెన్ పాకిస్తాన్. కానీ T20 ఫార్మాట్లో ఆ ఒక్క రోజు ఎవరన్నా సరిగ్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళ టీం గెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కండిషన్స్ వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అతి జాగ్రత్త నెమ్మదిగా ఆడమని కాదు, జాగ్రత్తగా ఉండాలి. అప్రోచ్ వేరేగా ఉండాలి. విల్ టాక్ అబౌట్ ది అప్రోచ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ద ప్రివ్యూ. బట్ ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటే మామా బ్రో అర్థమైంది అని పెట్టండి. అది మీకు ఏమనిపిస్తే కమెంట్‌లో పెట్టండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఆ పాడ్‌కాస్ట్ విత్ హనుమ విహారీ, దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కౌశిక్ అండ్ కో. అది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టీల్స్ ఆల్సో. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.